అయితే దేవుడు ఎన్నో విషయాలలో మరి చూపుల ద్వారా చేసిన పాపం, తలంపుల ద్వారా చేసిన పాపము, శరీరాశలతో చేసినటువంటి పాపాలన్నీ కూడా దేవుడు నాకు బయలుపరిచినప్పుడు దేవుని సన్నిధిలో నేను మరి ప్రార్థన చేసుకొని నా హృదయాన్ని సరి చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. అయితే నాలాగా మీరు ఉండొద్దని నా ఉద్దేశం. దేవునితో అనుభవం. చాలా మంది చెప్తున్నారు ఏంటంటే దేవుడు మాట్లాడాడు, స్వస్థతలు లేవు, మరి అద్భుత కార్యాలు లేవు అని చెప్పే కొంతమంది ఉన్నారు. అదంతా రాంగ్. అయితే మరి ఆనాడు దేవుడు మరి సౌలును పౌలుగా మార్చినటువంటి దేవుడు ఈనాడు ఎంతో మందిని మారుస్తున్నాడు. రౌడీలను మారుస్తున్నాడు. ఎన్నో మరి కులమనక మతమనక ముస్లిమ్స్ని ఎంతో మందిని దేవుడు మార్చుతున్నాడు. మరి స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు. మరి స్వస్థతలు చేస్తున్నాడు. మరి స్వస్థతలు కూడా లేవని చాలా మంది అంటున్నారు. కానీ అది చాలా తప్పు. మరి పరిశుద్ధాత్మ దేవునికి కార్యానికి మనము వ్యతిరేకంగా మాట్లాడడం అది చాలా తప్పు. మరి ఆ రీతిగా మనం మాట్లాడొద్దు. దేవునికి స్తోత్రము. నీకు ఇష్టం ఉంటే నమ్ము, లేకపోతే లేదు. కానీ నువ్వు వేరే వాళ్ళను మైండ్ పాడు చేయాలని, వేరే వాళ్ళను విశ్వాసం నుండి తొలగించాలని నువ్వు ప్రయత్నించినట్టయితే అది నీకే నష్టం. దేవునికి స్తోత్రములు. అయితే మరి మన వ్యక్తిగతంగా మనము దేని బట్టి మనం అతిశయిస్తున్నాం. మనం దేవుడు నిజంగా మనకు దేవుడు ఉన్నాడు, ఎంతో గొప్ప దేవుడు ఉన్నాడు. మరి ఎన్నో విషయాలలో మనల్ని దేవుడు కాపాడుతున్నాడు, మన ప్రార్థన వింటున్నాడు. మరి మనం కూడా ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుని కృప అని మనం గ్రహిస్తూ ఉండాలి. అయితే ఇప్పుడు ఆఖరిగా నేను గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. 6th chapter 14th verse. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుటకు నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మరి మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప దేని యందు కూడా మనం అతిశయించొద్దట. అంటే ఇప్పుడు సిలువ లేనట్లయితే మనకు రక్షణ లేదు, మనకు విమోచన లేదు. అయితే లోకానికి మనము ఏమంటుండే ఇక్కడ లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం. అంటే మనం లోకంలో ఉన్న వాటి అన్ని కూడా మనం ఏం చేయాలా? సిలువ వేసేసేయాలి. అంటే మనకున్న శరీర ఆశలు, కోరికలు. అంటే మనం ఎక్కువగా మీరు చూడండి 24 గంటల సమయంలో మనము ఎక్కువ ప్రాముఖ్యత శరీరానికి ఇస్తుంటాం. శరీరం ఏంటిది? శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం. ఇంకొకటి ఏమంటున్నాడు? శరీరం విషయంలో మీరు మనసుంతురు కనుక అది మరణానికి దారితీస్తుంది అంటున్నాడు. రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ ఉంది. అయితే శరీరానుసారులు శరీర విషయంలో మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మీద మనసుంతురు. ఆత్మ చేత శరీర క్రియలు చంపిన ఎడల నువ్వు జీవించదవు అంటున్నాడు. కాబట్టి మనకు ఆత్మీయంగా మనం ఎట్లా ఎదుగుతున్నాము, మనం అక్కడ ఇల్లు కట్టుకోవాలని దేవుడు అంటున్నాడు. మరి మనం నిజంగా రక్షణ పొందినామా? అసలు మన హృదయంలో ఉన్న పాపం అంతా మనం కడుక్కుంటున్నామా ప్రతిరోజు? మరి ప్రతిరోజు కూడా మనం స్నానం చేస్తుంటాం, ఇల్లు శుభ్రం పెట్టుకుంటాం. కానీ మన హృదయంలో ఉన్న చెత్త ఎవరు తీస్తారు? ఎప్పుడు తీస్తారు? ఎట్లా తీస్తారు? కనుక మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏమేమి తప్పులు చేసుకున్నాం, మనం ఏం చేయాలి? మన హృదయాన్ని సరి చేసుకోవాలి. ఆయన రక్తంలో మనం కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత వాక్యం చేత మనం ఉదక స్నానం చేయబడాలి. వాక్యం మనం ఆదివారం వెళ్ళినప్పుడు వాక్యం ఎప్పుడైతే చెప్తారో ఏదైతే మనలో బలహీనత లేకపోతే పాపం ఉంటుందో ఆ వాక్యం ద్వారా మనం సరి చేసుకోవాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కనికరిస్తాడు. మనం ఏమనుకుంటాము? మనం చర్చికి వెళ్తున్నాం కదా, మనం ఎన్నో మరి ప్రేయర్ మీటింగ్స్కి వెళ్తున్నాము, చాలా భక్తిగా ఉన్నాము, చాలా ప్రేయర్ చేస్తున్నాము, ఫాస్టింగ్ ఉంటున్నాము, లెంటన్ ప్రేయర్కి వెళ్తున్నాము, ఇవన్నీ అనుకుంటాం. కానీ వాటన్నిటి వలన దేవుడు సంతోషించాడు. దేనివల్ల సంతోషిస్తాడు అంటే నీ హృదయం ఎప్పుడు దేవుని సన్నిధిలో కుమ్మరించి దేవునితో నువ్వు ముఖాముఖిగా మాట్లాడాలి. దేవునికి నువ్వు అన్నీ కూడా చెప్పాలి. నీ బలహీనతలన్నీ కూడా నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి ఇష్టంగా నువ్వు జీవించాలి. దేవా నువ్వు నాతో మాట్లాడు అని మనం అడగాలి. కాబట్టి ఒకవేళ మనము ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రి దగ్గర పోయి మీరంటే నాకు తెలుసు అండి, మిమ్మల్ని పేపర్లో చూసినాను, టీవీలో చూసినాను, మీరు ప్రధానమంత్రి అని నాకు తెలుసు అని మనం అంటే ఆయన ఏమంటాడు? నేను మీకు తెలుసు కానీ మీరు నాకు తెలియదు కదా, నేను మీతో ఎప్పుడు మాట్లాడలేదే.
మీరు నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదే అంటాడు ఆయన. అంటే ఏందనమాట, మనం యేసు ప్రభుతోని ఎట్లా మాట్లాడుతున్నాం? మరి మనం యేసు ప్రభుతో మనం అన్ని మాట్లాడుతున్నామా, చెప్తున్నాం ఆయనకి? ప్రార్థన అంటే మెకానికల్గా అయిపోయింది మనకు. పొద్దున్న లేవగానే ప్రార్థన చేయాలా, డ్యూటీకి పోవాలా, రావాలా, మళ్ళీ ఏదో ఫ్యామిలీ ప్రేయర్ చేయాలా, ప్రేయర్ మీటింగ్ పోవాలా, రావాలి. కానీ దేవునితో మాట్లాడుతున్నామా మనము? దేవుని విషయంలో మనం పట్టించుకుంటున్నామా? దేవుడు మన విషయంలో ఏం ఆలోచిస్తున్నాడు అని మనం ఎప్పుడన్నా ఆలోచన చేసినామా? కనుక మన హృదయములో ఉన్నదాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవుని ఇష్టంగా మనం కొలవాల, దేవుని ఇష్టంగా మనము ప్రార్థన చేయాల, దేవుని వలననే మనము అతిశయించాల. దేని వల్ల కూడా మనము అతిశయించడానికి వీలు లేదు. కాబట్టి ఇక్కడ సిలువ వేస్తున్నాడు. లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము అని అంటుంది ఇక్కడ పౌలు. కాబట్టి మరి మనం చెప్పాలంటే కూడా చాలా సమయం పడుతుంది. దేవునికి స్తోత్రములు. మరి ఎన్నో విషయాలలో మనం అతిశయిస్తున్నాం. అట్లా అతిశయించకుండా దేవుని వల్లనే మనం అతిశయించాలని ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ కొద్ది వాక్యం మనం మేలు నిమిత్తమై దేవుడు దీవించును గాక. ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. మహోన్నతుడవు మహాగణుడవు తండ్రి నాయన. అయ్యా మరి ప్రభు అతిశయం విషయంలో నాయన అయ్యా నువ్వు మాట్లాడినావు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. తండ్రి నాయన నా ప్రభు విత్తబడిన వాక్యములు నాయన నీరు కట్టి ఫలింపచేయండి నాయన. అయ్యా మరి అనేక మంది బిడ్డలు నాయన ఈ యొక్క వాక్యం విని నాయన సరి చేసుకుంటూ సహాయం చేయండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రం నాయన. ఇంకా గూఢమైన మర్మాలు నాయన ప్రభా, వాక్యంలోని మర్మాలు నాయన తండ్రి బోధించడానికి నాయన నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేక మంది వ్యూవర్స్ నైనా వచ్చేటట్టుగా సహాయం చేయండి ప్రభా. తండ్రి నీ యొక్క వాక్యం నైనా ప్రభా బోధిగంత వరకు నైనా ప్రభా అయ్యాయనైనా ప్రచారం చేయాలని నువ్వు ఆశిస్తున్నావు తండ్రి నాయన. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. కృప చూపించండి. మరి వాక్యం నైనా ప్రభు విన్నటువంటి ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. తిరిగినైనా మరొకసారి మీ పాద సన్నిధానంలో ఈ రీతిగా వాక్యం చెప్పడానికి సహాయం చేయగలరని ఈ కొద్ది మనవులు మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.